హలో హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సబ్స్క్రైబ్ యానిమేషన్ బటన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకున్నాం. మన యూట్యూబ్ వీడియోస్కి మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ యానిమేషన్ బటన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని ఉపయోగించి మీరైతే ముందుగా అది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఎలా ఎడిట్ చేసి మన ఛానల్ వీడియోస్కి సబ్స్క్రైబ్ యానిమేషన్ బటన్ లాగా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన కైనమాస్టర్లో గ్రీన్ స్క్రీన్లో యానిమేషన్ సబ్స్క్రైబ్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 16:9 రేషియో తీసుకోండి. రేషియో తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. నేనైతే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను. మీకైతే ఈ వీడియో యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, నేను ఇవన్నీ రిమూవ్ చేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలో. నేనైతే ఇంకోండి ఈ సబ్స్క్రైబ్ యానిమేషన్ బటన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి ఎలా ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ చూపిస్తాను. దీన్ని కొంచెం ఈ విధంగా మీరు 2 ఫింగర్స్తో డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియోలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏదన్నా ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను సపోజ్ ఇమేజ్ తీసుకుంటున్నాను. దీన్ని నేను క్రాపింగ్ చేస్తున్నా. క్రాపింగ్ చేసి ఇక్కడ మీకు షేప్స్ అని ఉంటుంది. రౌండ్ సర్కిల్లో పెట్టుకొని ఈ విధంగా మీకు నచ్చిన విధంగా క్రాపింగ్ చేసుకోండి. కరెక్ట్గా మీకు నచ్చే విధంగా క్రాపింగ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చి దీన్ని డ్రాగ్ చేయండి. వీడియో ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేయండి. దీన్ని ఏం చేస్తారంటే వీడియోని ఇలా జరిపి దీని మీద క్లిక్ చేసి దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేయండి. కరెక్ట్గా సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది కదా, మనం ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇన్ని యానిమేషన్లోకి వచ్చి దీనికి మనం ఏం చేయాలంటే ఇన్ని యానిమేషన్లోకి రండి. ఇన్ని యానిమేషన్లో వచ్చి స్కేల్ అప్ అనివ్వండి. స్కేల్ అప్ కాకుండా ఇక్కడ వైప్ రైట్ వైప్ అప్ అనేది కదా, మీకు నచ్చిన ఎఫెక్ట్ లేకపోతే పాప్ అప్ మీకు నచ్చిన యానిమేషన్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ సైడ్ లెఫ్ట్ మీకు నచ్చింది అయితే ఇచ్చేసుకోండి. నేనైతే సైడ్ అప్ ఇస్తున్నా. ఇక్కడ స్లైడ్ అప్ ఇస్తున్నా అంటే ఇంకా ఈ విధంగా దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, చూసినట్టయితే మనకు కరెక్ట్గా తీసుకొని వస్తుంది. చూసారా, స్లైడ్ అప్ ఇస్తే మనకు కరెక్ట్గా ఈ విధంగా వస్తుంది. మనం ఏం చేయాలంటే మన ఛానల్ నేమ్ లేయర్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీదకి వెళ్ళండి. ఇక్కడ తెలుగు టెక్ నవీన్ అని రాస్తున్నా, లేకపోతే నవీన్ అని రాస్తున్నా. మీరు మీ ఛానల్ నేమ్ రాసుకోండి. నేనైతే నవీన్ అని రాస్తున్నా. నవీన్ అని రాసి దీనికైతే ఫాంట్ ఇచ్చేస్తున్నా. నోటో స్టీర్విక్ గోల్డ్ అని ఇచ్చేసా. దీనికి కలర్ మీ ఇష్టం. బ్లాక్ కలర్ పెట్టుకుంటే కొంచెం హైలైట్గా కానొస్తుంది. ఇక్కడ కలర్లోకి వచ్చి బ్లాక్ ఈ విధంగా బ్లాక్ కలర్ ఇచ్చేసామంటే కొంచెం చూడండి మనకైతే నేమ్ అయితే హైలైట్గా ఉంది. దీనికి కొంచెం అవుట్లైన్ ఇచ్చేద్దాం. అవుట్లైన్ వైట్ ఇచ్చేద్దాం. వైట్ లైన్ దీన్ని వైట్ అనేది కొంచెం తగ్గించుకోండి. వైట్ ఇప్పుడు దీన్ని కూడా ఏం చేస్తారంటే వీడియోని కొంచెం జరపండి. జరిపి ఇక్కడ ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకొని దీనికి కూడా ఇన్ని యానిమేషన్ ఏమి ఇస్తారంటే స్లైడ్ అప్ ఇవ్వండి. కరెక్ట్గా దీనికి కూడా 1 సెకండ్. ఇప్పుడు చూద్దాం, మనకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చూడండి సబ్స్క్రైబ్ అవుతుంది. ఇక్కడ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అన్న. ఇప్పుడు మనకు లాస్ట్లో ఏం చేయాలంటే అవుట్ యానిమేషన్ ఇవ్వాలి. అవుట్ యానిమేషన్ అంటే ఇప్పుడు మనకి కిందకు దిగుతుంది కదా, మళ్ళీ మన పిక్ మీద క్లిక్ చేసి అవుట్ యానిమేషన్ అని ఉంది. ఇక్కడ అవుట్ యానిమేషన్లోకి వస్తే ఇక్కడ మీరు స్లైడ్ అప్ ఇవ్వండి. స్లైడ్ అప్ ఇస్తే అది పైకి పోతుంది. ఇమేజ్ అనేది పైకి పోతుంది. లోయర్ థ్రెడ్ అనేది కిందకు దిగుతుంది. దీనికి కూడా టెక్స్ట్కి కూడా అవుట్ యానిమేషన్ స్లైడ్ అప్ ఇవ్వండి. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు చూడండి మనకైతే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని ఈ విధంగా మనకు ఈ విధంగా కింద జరుగుతుంది. అది పైకి పోతుంది. ఈ విధంగా అయితే మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసి దీన్ని ఇక్కడ ఫుల్ హెచ్డీ 1080 పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ 50లో పెట్టుకోండి. దీన్నైతే ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మన వీడియోకి ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. చాలామందికి దీన్ని వీడియోకి ఎలా యాడ్ చేయాలో తెలియదు. ఇప్పుడు నేను సపోజ్ ఈ వీడియో ఉందనుకోండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీద నేను దాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేసుకున్నాను కదా, ఈ ఎక్స్పోర్ట్ వీడియోని
ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ క్రోమాకి అని ఒక అప్లికేషన్ ఉంటుంది. క్రోమాకి మీద క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి దీన్ని 50-50లో అయితే పెట్టుకోండి. 50-50లో పెట్టుకొని ఇప్పుడు చూడండి, నేను చూడండి ఇది అంతా మనకు పోయి అదొక్కటి మాత్రమే కనిపిస్తుంది. దీన్ని మనం ఏం చేస్తారంటే మీకు నచ్చిన దగ్గర ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఎటు కావాలంటే అటు మీరు యాడ్ పెట్టుకోవాలంటే ఆడ ఈ విధంగా పెట్టుకోండి. ఈ వీడియోలో ఇదే విధంగా వీటిని డూప్లికేట్ చేసుకొని వీడియోలో ఎక్కడ కావాలంటే అక్కడికి ఈ విధంగా ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఇలా జరుపుతూ ఉండండి. ఆ వీడియోలో మీకు వీడియో మొత్తం అయితే ఈ విధంగా ప్లే అవుతుంది. ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #TeluguTech టైప్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.